ఎప్పుడైనా ఆలోచించారా? మన కలలే మనకి పెద్ద బలహీనతగా మారితే, మన ఆశలనే ఎరగా వేసి మనల్ని దోచుకుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి ఒక కథ గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరు కలలోని దొంగ. సరే, కథలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న ప్రశ్న. మనకి ఎవరైనా వచ్చి తమ బాధ చెప్పుకుంటే, కళ్లల్లో నీళ్లు పెట్టుకుని ఒక ఎమోషనల్ స్టోరీ చెప్తే వెంటనే నమ్మేస్తాం కదా. కాని ఆ కన్నీళ్ల వెనకాలే ఒక పెద్ద కుట్ర దాగియుంటే? అవును, ఈ ప్రశ్నే ఈరోజు మనం చెప్పుకోబోయే కథకి పునాది. సో కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది అన్నమాట. మన మెయిన్ క్యారెక్టర్ కేవీఆర్. అసలితను మనకు ఎలా పరిచయమయ్యాడో ఇప్పుడు చూద్దాం. అదొక పెద్ద నగరం. పైకి చూస్తే అన్ని అవకాశాలే, అంతా మెరుస్తూ కనిపిస్తోంది. అక్కడే కేవీఆర్ అనే ఒకాయన ఉండేవాడు. చూడ్డానికి ఎవరైనా సరే ఒక మామూలు మనిషిలానే కనిపిస్తాడు. కాని ఆ మామూలు మనిషిలా కనిపించే ముఖం వెనుక గుండెల్లో ఒక పెద్ద బాధ ఉండేది. అదేంటంటే తన కొడుకుని కోల్పోవడం. ఈ విషాదాన్నే అతను ప్రపంచానికి తన కథగా చెప్పాడు. మరి అదే అతను వెయ్యబోయే అతిపెద్ద స్కామ్కి పునాది అయింది. ఇప్పుడు చూడండి అసలు కథ. కేవీఆర్ తన బాధని, తన కన్నీళ్లని ఒక బిజినెస్ ఐడియాగా ఎలా మార్చుకున్నాడు, జనాల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి మోసమనే వలని ఎలా అల్లాడాడో ఇప్పుడు చూద్దాం. అతను కిభో అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. ఎందుకు ఆ పేరు పెట్టావయ్యా అని అడిగితే, నా చనిపోయిన కొడుకు జ్ఞాపకార్థం అని చెప్పాడు. అంతే, ఆ ఒక్క ఎమోషనల్ మాటతో జనాల మనసుల్లోకి దూరిపోయాడు. వాళ్ల సానుభూతిని, నమ్మకాన్ని చాలా తెలివిగా కొల్లగొట్టాడు. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. ఇదొక పక్కా ప్లాన్. చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయో. ఫస్ట్, చనిపోయిన కొడుకు పేరు చెప్పి ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం. నెక్స్ట్, క్రిప్టోతో కోటీశ్వరుల్ని చేసేస్తా అని ఆశ పెట్టడం. ఆ తర్వాత పెద్ద పెద్ద సెమినార్స్ పెట్టి అందర్నీ నమ్మించడం. ఇక ఫైనల్గా వాళ్ల ఆశలనే పెట్టుబడిగా మార్చి డబ్బులు గుంజడం. ఇది కదా పర్ఫెక్ట్ స్కామ్ ప్లాన్. ఆయన స్లోగన్ ఏంటో తెలుసా? ఈరోజు ఇన్వెస్ట్ చేయండి, రేపే కోటీశ్వరులు అయిపోండి. అంతే. ఈ ఒక్క మాటకి వేలమంది పడిపోయారు. తమ జీవితం మారిపోతుందని నమ్మేశారు. కష్టపడి దాచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టారు. సరే, కేవలం మాటలు, ప్రామిస్లు సరిపోకపోతే అప్పుడు కేవీఆర్ తన ఫైనల్ వెపన్, తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసేవాడు. అదేంటో తెలుసా? జనాల ఎమోషన్స్తో ఆడుకోవడం. ఒకవేళ ఎవరైనా డబ్బు పెట్టడానికి కొంచెం ఆలోచించినా లేదా వెనగడుగు వేసినా వెంటనే కేవీఆర్ తన లాస్ట్ కార్డ్ ప్లే చేసేవాడు. ఏంటా మాట అంటారా? ఇది కేవలం బిజినెస్ కాదండి, ఇది నా కొడుకు కల, అంతే. ఈ ఒక్క డైలాగ్తో ఎదుటివాళ్ల గుండెల్ని పిండేసేవాడు. వాళ్ల సానుభూతిని అడ్డం పెట్టుకున్నాడు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే ఒక తండ్రి కలను చంపేస్తున్నామనే గిల్టులోకి నెట్టేసేవాడు. తన బాధనే ఒక ఆయుధంగా వాడి వాళ్లను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేవాడనమాట. కానీ ప్రతి అబద్ధానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఈ మోసం కూడా బయటపడింది. ఆ కలలన్నీ పేకమేడల్లా కూలిపోయినప్పుడు బాధితుల జీవితాలు ఎలా తలకిందులయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, రెండు డిఫరెంట్ రియాలిటీస్. ఒకవైపు అన్నీ పోగొట్టుకున్న బాధితులు, ఇళ్లు పోయాయి, బిజినెస్లో నాశనమయ్యాయి, కుటుంబాలు రోడ్ను పడ్డాయి. మరోవైపు వాళ్ల డబ్బుతో కేవీఆర్ లగ్జరీ కార్లు, పెద్ద బంగ్లా, ఒక రేంజ్లో ఎంజాయ్ చేశాడు. ఈ తేడా ఎంత దారుణంగా ఉందో చూడండి. అసలు నిజమేంటంటే ఆ ప్రామిస్ చేసిన రిటర్న్స్ ఎప్పటికీ రాలేదు. ఎందుకంటే ఆ సిస్టమ్ మొత్తం ఫేక్. అదంతా ఒక బూటకం. ఇన్వెస్టర్ల కలలు కేవీఆర్కి జస్ట్ డబ్బు సంపాదించే ఒక గేమ్, అంతే. అమ్మయ్యా, కథ అయిపోయింది, దొంగ దొరికిపోయాడు అని అనుకుంటున్నారా? అక్కడే పొరపాటు పడ్డారు. ఈ కథలో అసలైన ట్విస్ట్, ఇంకా చెప్పాలంటే అత్యంత భయానకమైన నిజం ఇప్పుడే రాబోతోంది. అవును, వినడానికి షాకింగ్గా ఉన్నా ఇదే నిజం. కేవీఆర్ తన ఆటని ఆపలేదు. ఈ స్కామ్ బయటపడ్డాక కూడా అతను ఆగలేదు. అతను ఇంకా కొత్తవాళ్లని వెతుకుతూనే ఉన్నాడు, కొత్త కలలు అమ్ముతూనే ఉన్నాడు, కొత్త పద్ధతుల్లో మోసం చేస్తూనే ఉన్నాడు. సో ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన పాఠం ఏంటంటే, మెరిసేదంతా బంగారం కాదు, అలాగే ప్రతి ఎమోషనల్ స్టోరీ నిజం కాదు. గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. అందుకే మనం దీనికి కలలోని దొంగ అని పేరు పెట్టాం. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా అది ఎంత కరెక్టో. ఎందుకంటే కేవీఆర్ లాంటి వాళ్ళు మనకు కలల్ని చూపించరు, మన కలల్నే దొంగిలిస్తారు. వెళ్లే ముందు
ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో మన కలల్ని ఎవరమ్ముతున్నారు, మన ఆశలతో ఎవరు ఆడుకుంటున్నారు? ఇలాంటి స్కామ్లకు మనం ఎంత తేలిగ్గా బలైపోతున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా వచ్చి మన కలల్ని నిజం చేస్తాం అని చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మేకుండా ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించడం చాలా చాలా అవసరం.